హాయ్! హలో! నమస్తే. 'షాక్ ఐరా' యూట్యూబ్ ఛానల్. మీ రామ్ లక్ష్మణ్ అండి. నా ముందరున్న స్పెషల్ గెస్ట్ అంటే ఆంధ్ర అమ్మాయి. ఈ అమ్మాయి గోల్ ఏంటంటే 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళాలని ఏదో ఒక సాధించాలనే ఒక ఆశతోన వీడియోలు అంటే ఇన్‌స్టాగ్రామ్‌లోనే పెడుతూనే ఉంది. అది ఏంటి? ఈమె గోల్ ఏంటి? ఇది అని తెలుసుకోవడానికి మనం వచ్చాము. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ ఒకసారేమో రైతు బిడ్డ అంటది. ఒకసారేమో ఈ కన్‌స్ట్రక్షన్ అంటది. ఈ మేస్త్రి వర్క్‌గా ఇలా అన్ని పనులు ఆల్ రౌండర్ అంట. అది కాక ఇప్పుడు ఇవన్నీ వదిలేసి 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్లి ప్రజలని బుర్ర తినాలంటదో, మళ్ళీ వాళ్ళకి ఎలా చెప్తదో ఒకసారి వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. ఏంటండి మీ గోల? ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ తీస్తుంటే ఆంధ్ర అమ్మాయిలోన ఈ 'బిగ్ బాస్'కెళ్ళాలని ఇదేంటి గోల? అంటే 'బిగ్ బాస్'కి నేనేం టైం పాస్‌కి వెళ్ళలేదండి. ఆ, లేని వాళ్ళని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. నేను లేని దాన్నే. కానీ నాకు లేదని నేను ఏ రోజు బాధపడలేదు. కానీ లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఒక 10 మందికైనా గానీ, ఒక 100 మందికైనా నాకున్న దాంట్లో హెల్ప్ చేయాలని నా గోల్ ఒకటి. ఓకే. అంటే ఇప్పుడు మీకే ఆర్థికంగా కొంచెం కొంచెము అని చెప్తారు మీ అవునవును. వీడియోల్లోనని. అవునవును. మీ చూస్తే మీ ఈ ఇళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గాని చిన్న రేకులు ఇల్లు లాగానే ఉంది. అవును. అయితే ఇప్పుడు నువ్వు వెళ్తే సపోజ్ 20,00,000 రావచ్చు, 10,00,000 రావచ్చు. లాస్ట్ రన్నరే ఒకటి ఉంటది కదా! నాకు 1,00,000 వచ్చినా దాంట్లో ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. 1,00,000 వచ్చినా? 1,00,000 వచ్చినా చాలు నాకు. 1,00,000 అంటే ఇప్పుడు ఎంత? 50,000 10,000 ఎంచుకొని 9,000 హెల్ప్ చేస్తాను. అంతేనా? ఈ అంతే. 10,000 నీకు చాలు సాటిస్ఫాక్షన్. చాలు. ఇప్పుడు అలాగే ఉంటదా? నాకు ఒక్క రూపాయి ఉన్నా చాలు. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు వెళ్తే మనకు 10,000 వారానికి వస్తాయి కదా! వస్తాయి. కానీ అంటే ఇది అది కుదిరిన రోజు వెళ్తాం. హెల్త్ బాగాలేనప్పుడు ఉంటామండి. ఓకే. ఓకే. డైలీ వెళ్తే రాదు కదా. ఓకే. ఓకే. ఇప్పుడు మనకు ఒక ప్లాట్‌ఫార్మ్ నీలో ఉండే ఒక కళ. ఇప్పుడు మీరు ఏమన్నా ప్రైవేట్ సాంగ్స్, ఏమన్నా సీరియల్స్ అని, మూవీస్ అని ఏమన్నా చేశారా? చేయలేదు. చేయలేదు. చేయాలనే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఏందంటే ఆ. లేని వాళ్ళకి హెల్ప్ చేయాలని. ప్లీజ్ ఈ ఒక్క జన్మకి నేను పుట్టినందుకు నాకు లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి. 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్ళాలని గోల్ నాకు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక 'బిగ్ బాస్' హౌస్ అంటే ఒక నేషనల్ ప్లాట్‌ఫార్మ్. అవును. దాంట్లో పోతే నీకంటూ ఒక పేరొస్తది. అవును. నువ్వు పోయిన దానికి ప్రజలకి ఏదో ఒకటి. హెల్ప్ చేయాలి. ఒక రూ. 10 తెచ్చుకుంటే ఒక రూ. 5 వాళ్ళకు, రూ. 5 అవును. నీకు. ఇది నీకంటూ ప్రజల్లోని ఏదో ఒకటి మనం పుట్టినందుకు ఏదో ఒకటి చేసిపోవాలనే ఒక చేయాలి. కాన్సెప్ట్ మీద మీరు నిర్ణయించుకున్నారు. అవును. ఇదైతే తప్ప వేరే ఏమైతే కాదు. లేదు. వీళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళెళ్ళి వేరే ఒక పేరు అడ్డం పెట్టుకొని చేస్తాం. చేయాలనేదైతే లేదు ఇంటెన్షన్. లేదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవును. మీకొచ్చే దాంట్లో ఇప్పుడు మీరు ఇన్నర్‌గా మీరు కష్టపడే దాంట్లో కూడా చెయ్యొచ్చు. చేస్తున్నారని విన్నాను నేను అక్కడక్కడ. అవును. ఒక ముసలి వాళ్ళకో, లేని వాళ్ళకో ఒక నెలకు ఒక 3,000, 4,000 దానం చేస్తారనేది నేను విన్నా పక్కన. అంటే ఇప్పుడు ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి పోయినా కూడా చెయ్యాలని నా కోరిక. నెక్స్ట్ ఇంకా కొంచెం నలుగురికి ఎక్కువ చేయొచ్చనే ఇంటెన్షన్ మీలో అవును. ఉందనుకోండి. ఉంది. ఓకే. కానీ అక్కడ దాకా వెళ్ళగలగరా లేదా అని అనేది డౌట్. నేను వీడియో పోస్ట్ చేసిన ఇన్‌స్టాలో గూడా. కానీ హ్మ్. అందరూ ఏమని కామెంట్ చేస్తున్నారంటే, హ్మ్. "నువ్వు గూడా పల్లవి ప్రశాంత్ లెక్కే చేస్తావు. నేను లేని దాన్ని లేని వాళ్ళకి హెల్ప్ చేస్తానంటున్నావు." అంత అబద్ధం అన్నారు. అందరూ ఒక లెక్క ఉండరండి. ఆంధ్ర వాళ్ళు అస్సలు అలా ఉండరు. చాలా జాలి గుణం ఆంధ్ర వాళ్ళదైతే పక్కాగా. లేని వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాము. ఇది మరి నిజం. నాకు లేదని నేను బాధపడను. కానీ హెల్ప్ చేయాలని ఒకటి నా కోరిక. అంటే ఇప్పుడు మన ఆంధ్రలో లేదు కదా షో. ఏదైతే 'బిగ్ బాస్' షో ఉన్నదో తెలంగాణ ప్రజలు, అవును. ఆంధ్ర ప్రజలు అనేది ఇద్దరు ఉంటది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అనేది లేదు. మన తెలంగాణలో పోయి షో రన్ చేయాలి ఇప్పుడు. చేయాలి. కాకపోతే అక్కడుండే ఒక పర్సన్ మాత్రం వెళ్ళిన వాళ్ళలోనే కొంతమంది ఫేక్ అంటారు. అవును. వాళ్ళు అన్న మాట నిరూపించుకోలేరు. పబ్లిక్‌గా ఎప్పుడైతే మనం పబ్లిక్‌లో వచ్చి మేము వెళితే ప్రజలకి ఇది అన్న మాట అవును. అదే సాయం చేసే గుణంలోన ఒకరికి ఇద్దరికి చేసి వదిలేశాడు. అవును. కానీ నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ పోవడానికి వీడియోలో ఎలా పెట్టాడు బ్యాక్ టు బ్యాక్ పెట్టట్లేదు. ఏదైతే మంచిగా చేస్తున్నాడో అప్పుడు ఎట్లా పెట్టాడు, ఇప్పుడు అలా పెట్టింటేనేమో ఈ నెగటివిటీ అనేది రాదు. అవును. చేసిండొచ్చు, చేయకపోయిండొచ్చు. మనమైతే చూడలేము. వీడియోలు రావట్లేదు. లేదు. అప్పుడు వందల కొద్ది వీడియోలు చేశాడు. షేర్ చేయండి. మంచి పని చేసి ఈ వీడియో చేశాను, ప్రజలకి 10 మందికి షేర్ చేయండి అనే వీడియో పెట్టలేదు. ఎవరైతే ఆ పర్సన్ ఒక పేరు చెప్పుకొని వెళ్ళిపోయాడు. అన్నా నేను మళ్ళొచ్చినా అన్నా ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ 'బిగ్ బాస్' లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న.
అది కానీ మేము గెలిచినాక అలా చేయము. ఇది కొంతమందికి ఒక్కటి ఇప్పుడు చెప్పాలి, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఇంటికి, ఉమ్, ఒక వాటర్ దగ్గర ఆగినండి సత్యంగా. ఉమ్, ఆగితే ఒక చిన్న పిల్లోడు, ఉమ్, అంటే మాకే తక్కువ అమౌంట్ దగ్గర, ఉమ్, అన్న ఒక 10 అన్న టిఫిన్ చేయాలన్నాడు. ఉమ్. మా ఆయన ఏమన్నాడంటే ఉమ్, లేవు అన్నాడు. ఉమ్, కానీ ఆయన దూరం ఇలా వెనదిరి చూసా నేను. ఉమ్, అరే నా కొడుకు కూడా రేపు అదే పరిస్థితిలో ఉంటే ఎవరైనా హెల్ప్ చేయాలంటే ఎట్లా అని పిలిచి ఉమ్. నాకు అన్న దాంట్లో ఒక 100 రూపాయలు ఇచ్చాను. అది గొప్ప గుణం అంటారు. అది ఎప్పుడైతే ఆ ప్లేస్ ను ఉపయోగించుకోవాలి, వాడు ఫేక్ రియల్ అనేది తప్పు. మనకు లేదు. ఉందా లేదా అనేది మనం ఈ 100 రూపాయలు పోతే మనకు నష్టం ఏం లేదు. లేదు వాడు మంచిగా అంటే చేయడానికి రేపు రోజు నా పిల్లలు మనం ఊహించుకుంటాం ఆ అది. ప్లేస్ మన పిల్లలు అది. ఉండద్దు, మనం అది. ఉండద్దు. డెఫినెట్ గా మంచి గుణం ఇది. ఉమ్. ఇదే కావాలి ప్రజలకు. అవును. ఇప్పుడు మనం ఆ ప్లేస్ అనేది లేనివాడదా ఉన్నవాడా అనేది కాదు, ఆ సిచ్యువేషన్ ప్రాబ్లం ఎక్కడైతే ఉంటుందో అవును. ఆ ప్రాబ్లం లో మనం ఉంటే మనకి ఎలా అవును. అనేది అదే తెలుసుకొని ప్రాబ్లం మనం చేసినాం. చేసేది గొప్ప గుణం అది. ఇది అంటే మాత్రం నా పిల్లలు కూడా రేపు ఒకవేళ అదే పరిస్థితుల్లో ఎవరు నన్ను అడిగితే హెల్ప్ చేయాలి కదా. అవునవునవును. ఇదే మాత్రం డెఫినెట్ గా అది నేను వింటున్నా. మీరు పొలం పని లేకపోతారు, పొగాకు చేస్తాను, అన్ని విరుస్తారు. పనులు చేస్తాను, పొలం పని అన్ని ఈ చేస్తాను. మేస్త్రి వర్క్ అంటే చాలా హార్డ్. అది హార్డ్. చాలా ఇది మేస్త్రి పని అంటే ఇండ్లు కట్టడం అంటే చిన్న విషయం అయితే కాదు. ఆ ఏ పనిలోకి పనికి వెళ్ళి వెళ్ళినా చేస్తానండి, ఒక పనిగా ఏ పని చేస్తాను. కానీ పనికి వెళ్తే పనికి తగ్గేది లేదు, అది చూసినాం ఎక్స్ట్రా మనం. చేస్తాను తప్ప ఆ, తగ్గేది లేదు. అది చాలా హార్డ్ ఉంటది. పొద్దున 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల దాకా వర్క్ చేయాలి. అవును. అది ఎంత హార్డ్ ఉంటుందో. కొంతమంది అన్న మనము పొలంలో పని చేస్తే కాసేపు చెట్టు కిందకి పోయి కూర్చుంటాం. ఈ పనిలో అట్లుండదు. చేతులు బొక్కలు పడిపోతాయి. బొక్కలు పట్టి కాళ్ళు ఆ, బొక్కలు పట్టి చాలా కష్టం. చాలా కష్టం అయితే. ఓజన్ ఎక్కువ ఉంటది. 10 ఉమ్. కిలోలు ఎప్పుడు అవును. లేపుతూనే ఉండాలి. అవును. చాలా అంటే ఇది కూడా కష్టమే ఈ ఉన్న కన్స్ట్రక్షన్. వాళ్ళు ఏంటంటే జిమ్ చేస్తుంటారు కదా, ఇంకా మాకేందంటే జిమ్ అవసరం లేదు, అదే జిమ్. ఆ గంపలు లేపుతూ ఉంటాం కానీ ఇంకా అదే జిమ్. జిమ్ లాగా అయిపోతుంది. మీ ఆయన మేస్త్రే లేకపోతే సీనియర్ మేస్త్రి అంట? సీనియర్ అన్ని పనులు చేస్తాను. ఓకే ఒక ఓకే. రూమ్ అయినా కొడతాడు, ఒక రోజుకి వచ్చి ఒక సింగిల్ 10/10 అని. ఒక రూమ్ అంటే ఒక రూమ్ ప్లాస్టింగ్ చేసేస్తాడు. వావ్, చాలా గ్రేడే. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది ఆ వర్క్ లో? మాకు 1500 వస్తాయి జోడి. అంటే ఇక్కడైతే వస్తాయి, హైదరాబాద్ ఎక్కువ వస్తాయి. హైదరాబాద్ ఎక్కువ వస్తాయి. 2000 మధ్యలో వస్తాయి, ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడికే వచ్చి షిఫ్ట్ అయిపోయారా? ఇప్పుడు వచ్చేసి వర్క్ చేస్తూ రీల్స్ చేస్తూ ఇలా మళ్ళీ నెక్స్ట్ ఏంటి అదే ఉంటది కదా మనిషికి అనేది ఆశ, ఇంకా చేయాలి ఒక గోల్ అని ఉంటది ఉంటది కదా. కానీ నాకెందుకో ఈ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలి, ఒక 10 మందికి హెల్ప్ చేయాలి అని నా కోరిక. మేము 9 మంది, అంటే మా అమ్మ నాన్న లేరు. మా నాన్న ఫస్ట్ చనిపోయాడు, మా అమ్మ ఒక సంవత్సరం చనిపోయి ఎవరు లేరు. ఇంకా మేమే 9 ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉంటాం, మాకంటే ఎవరు లేరు. మీరు ఆడపిల్లలు 4? 3 ఒక అబ్బాయి. ఒక అబ్బాయి. బ్రదర్ చిన్నోడా పెద్దోడా? చిన్నోడు, నాకని చిన్నోడు. అతనికని ఇంకా చిన్న అమ్మాయి, నాకని పెద్ద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఆర్థికంగా సెటిల్ గా? వాళ్ళు నార్మల్ గా వర్క్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఎవరికంటే కానీ చదువుకున్న వాళ్ళకి ఒకటి చెప్పాలనుకున్నా నేను. చెప్పు, పర్లేదు. అలాగా ఎవ్వరు కష్టపడకుండా చదువు మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ పెట్టండి. మీరు కాలేజీలకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా లవ్వులు గివ్వులు పిచ్చి వేషాలు నొక్కకుండా ఫస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి మీకు ఒక గోల్ అంటూ ఉంటది, అది చూడండి ఫస్ట్. అదేదో లవ్ గివ్ అని చెప్పని తల్లిదండ్రులను చంపి అక్క చెల్లిని అంతా నాశనం చేసుకోకుండా దయచేసి ప్లీజ్, నేనైతే ఈ సమాజానికి ఒక మొన్న రీసెంట్ గా నాకు అమ్మాయి తల్లిని చంపేసింది, దయచేసి అలా ఎవరు చేయకండి. 9 నెలలు మిమ్మల్ని కని పెంచి తల్లిని చంపారంటే వాడెవడు నిన్నగా మొన్న వచ్చిన కోసం అలా చేయొచ్చా? తప్పు. దయచేసి ఎవరు అలా చేయకండి. ఇప్పుడుండే యంగ్స్టార్ అలా సిచ్యువేషన్ అలా మారిపోతుంది. అలా కాకోకుండా మన పిల్లలు కూడా మనకి ఇప్పుడు ఎవరు ఏ తల్లిది కూడా పిల్లల్ని నమ్మకోకుండా అయిపోయింది, మారిపోతుంది. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది.
ఈ సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఇలా ఇది చూసి చెడిపోతున్నారు అనుకుంటారు. అవును. ఇది చూసి చెడిపోరు. చాలా మంది కూడా ఇది తప్పుగా అవును. బ్యాడ్ గా ప్రొటెక్ట్ చేస్తున్నారు. లేదు. వాళ్ళ ఆలోచన విధానం రైట్ కాదు. మైండ్ సెట్. వాళ్ళ మైండ్ సెట్ అనేది ఫస్ట్ మన తల్లిదండ్రులైనా వీళ్ళు తప్పు ఉందన్నప్పుడు వాళ్ళని వదిలేసేయడమే బెస్ట్ అంట అవును. నేను. వాళ్ళని మనం కరెక్ట్ చేయడానికి పోయినామా మన ప్రాణాలే పోతాయి. ప్రాణానికి వస్తుంది ఈ వస్తుంది. రోజుల్లో అయితే. ఈ రోజులు అవును. ఒకప్పుడు ఉండేది ఒక 10 సంవత్సరాలు బ్యాక్ ఏంటంటే తల్లిదండ్రులు తల్లిదండ్రుల చెప్పినట్టు. మాట వింటుండ్రి. ఏదైనా చదువు చేత కాకపోతే ఏదో ఒకటి చేసుకొని అవును. బతికేవారు. అవును. ఇప్పుడు అదేం లేదు. చదువుకోన్నా చంపడమే ఉంది. చంపడమే అలాంటి ప్రేమకు అడ్డ వస్తున్నారంటే ఇదే చంపడం. ఉంది. ఇది చాలా దారుణం. ఈ ప్రపంచంలో జరిగే మానవత్వం అనేది పోయింది. పోయింది. మొత్తానికి అసలు మానవత్వం చాలా మారిపోయింది అసలు. ఎవరేంటి ఎవరు నమ్మడానికి నమ్మాలా, కొడుకుని నమ్మాలా, కూతురు నమ్మాలా, భర్తను అసలుకి భార్యల్లో భర్తను చంపడం ఏంటి నాకేం అర్థం ఇది అవట్లేదు. రివర్స్ లో అటాక్ జరుగుతుంది ఇది. అవును. ఇది రివర్స్ లో అసలు అటాక్. ఏం అర్థం అవ్వదు. నాకైతే మైండ్ పోతుంది. ఇదేంద్రా బాబు పెళ్లి అసలు ఇష్టం లేనప్పుడు చేసుకోకుండానే ఉండాలా, లేకుంటే వాళ్ళ అమ్మ నాన్న నచ్చ చెప్పుకొని చేసుకోవాలా. అంతేగాని అన్యం పుణ్యం లేని ఈ మగవాళ్ళు ఏం చేశారు బాబు నాకేం అర్థం అవ్వట్లేదు. అమాయకులు దాంట్లో అమాయకులు వాళ్ళు ఏముందండి, మగవాళ్ళు పిచ్చి వాళ్ళు అండి. మనం మార్చుకుంటే చాలా మంచి వాళ్ళు. వాళ్ళ మనసుందంత ఏది ఉండదు. మన అమ్మ నాన్న కూడా అట్లా చూసుకోరు. వాళ్ళు మనసు మారితే దయచేసి ఎవరు మొగుళ్ళని చంపకండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోండి. దాని ఏముంది, ఒక లెటర్ రాసేసి నీతో నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం కూడా మెన్షన్ చేయొచ్చు. అవును. భర్తతో నీకు సఖ్యత లేదనుకో, లేనప్పుడు లెటర్ రాసి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు వేరే స్వేచ్ఛ కావాలనుకుంటున్నా, నువ్వు లెటర్ రాసేసి వెళ్ళిపోతే పోలీస్ చట్టం ఉంది, నీకు ఏదో ఒక న్యాయం చేస్తారు, వెళ్ళిపోతారు. 2 రోజులు అటు ఇటు జీవితం అన్న వేరే వాళ్ళతో లైఫ్ లీడ్ చేస్తారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ గా ముందరికి వెళ్ళాలి. కానీ మనం ఎండ్ చేసుకొని వీళ్ళని చంపి వీళ్ళు జైలుకి పోయి అక్కడ ఏం లేదు కదా. మీరు వదిలేసి వెళ్ళిపోవడమే బెస్ట్. అవును. వాళ్ళ ప్రాణాలు తీసి మీరు జైల్లోకి వెళ్ళి కూర్చొని ఊసలు లెక్క అది అవసరమా? ఇప్పుడు అది ఊరికి వీళ్ళ తల్లిదండ్రులు బాధపడాలి, ప్రపంచంలో చూసే వాళ్ళు అనిపించుకొని ఇంకా బతుకు మనం వాళ్ళని చూసి ఇంకా ఎంతమంది తయారవుతున్నారు ఎక్కువ వెనక్కి. ఇప్పుడు ఇదే అట్లా. మరి రీసెంట్ గా కూడా ఒక పిన్ని కూతురునంట, అది ఎంత దారుణం అండి. గొంతు కోసి చంపడం అంటే అది ఇంకా అసలు చూడలేదు. సోషల్ మీడియాలో నిన్న మొన్న మనకు చూస్తున్నాం కదా. ఇవన్నీ చూస్తుంటే అసలు బాధ అనిపిస్తుంది. అసలు మనం ఉంటున్నామా, ఏ ప్రపంచంలో ఉంటున్నామా అనేది తెలుస్తలేదు ఇప్పుడు. అంటే ఇన్స్టాలో చూసి నేర్చుకుంటున్నారు అన్నారు తప్పు. ఇన్స్టాలోకి వచ్చిన కొంతమంది లైఫ్ లే మారిపో అంటే చాలా బాగా. కానీ ఇన్స్టాలోకి వచ్చిన కొంతమంది మారిపోతున్నారు. లవర్స్ అని గివర్స్ అని, మొగుల్ని చంపుకోవటం, తల్లిని చంపటం, పిల్లలను చంపుకోవటం, కక్ష ఉంటే ఫాలో ఇట్లా వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది అనేది మాత్రం తెలుసుకోలేకపోతారు. ఈ తప్పు చేసి తప్పు నాకు తిరిగి ఇక్కడే నాకు శిక్ష చూపిస్తుంది అనేది వాళ్ళకి కూడా ఇంకా అవగాహన అనేది రాలేదు. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఏదైతే తప్పు జరుగుతుందో ఇమ్మీడియట్ గా ఇవన్నీ తెలుసుకుంటారు. ఇప్పుడు మనకు అన్ని వచ్చినాయి. ఇప్పుడు వితౌట్ ప్రూఫ్లతో చూసినప్పుడు ఒక శిక్ష అనేది అమలు చేయాలి మన ప్రభుత్వాలు కూడా. కొన్ని ఏమైతుందంటే అప్పటికప్పుడు స్పాట్ లో శిక్ష అనేది పడితే, ఉరి శిక్ష అనేది పడితే ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు శిక్షలు పడ్డావు అనుకో, ఇది నార్మల్ రొటీనే అనుకుంటారు. అసలు రాకుండా చేయాలండి. బయటకు అనేది వాళ్ళ ప్రాణం ఎటో పోతుంది. వీళ్ళని కూడా ఉరి శిక్షలో ఉంటారు. అట్లా నన్ను అడిగితే వాళ్ళు ఉరి శిక్ష అనేది చిన్న పిల్లలు నిన్న ఎక్కడ మేకలు కాస్తాకి వెళ్ళిందంట ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని అక్కడే వెళ్ళారంట. మగ పిల్లలు అందరూ కలిసి పాడు చేశారంట. మరీ అన్యాయం అయిపోతుంది అసలు. మేము చిన్న పిల్లలు అప్పుడు చిన్న ఆడపిల్లలకి ఎంత ఫ్రీగా ఉండేదో, కానీ ఈ కాలంలో ఎక్కడన్నా చిన్న 6 నెలల పిల్ల అయినా సరే ఎక్కడన్నా ఒంటరిగా దొరికితే చాలా భయం వేస్తుంది అసలు. ఆడపిల్లని వదలడానికి స్పేస్ చేయటాకే లేదు అసలు ఇప్పుడైతే. అయితే ఇప్పుడు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో మనకు తెలియట్లేదు. ఇప్పుడు సైకో అంటే ఎవరో మనం ఎక్కడైనా బయటకు పోతే ఒకప్పుడు ఉండేది. సైకో ఉంటే మంచి వాళ్ళు ఉంటే కూడా ఇంటికి రీచ్ అయ్యేలా చేసేవాళ్ళు ఒకప్పుడు ఉండేది, ఒక 10-15 ఏళ్ళ కింద. ఇప్పుడు ఏంటంటే ఒక మన ఇంట్లో ఇడిచిపెట్టుకోవాలంటే కూడా భయం తెలియట్లేదు. ఇప్పుడు చాలా ఇప్పుడు సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా మారిపోయింది. నమ్మకం మీద, మానవత్వం మీద ఇప్పటికీ మనం నమ్మడానికి లేదు. ఒకప్పుడు 15 ఏళ్ళ అమ్మాయి కూడా అబ్బాయిలతో ఆడుకునే వాళ్ళు ఉన్నారు, అప్పుడు బాగుండే. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు చిన్నపిల్లలు ఈ ఆట అనేది మర్చిపోయినారు. ఎక్కడ దగ్గర ఎందుకండి, నేనే మా పెదనాన్న వాళ్ళు మా తమ్ముళ్ళు ఎంత మంది ఉండేవాళ్ళు. అప్పుడు అప్పుడు ఉండేది అది ఆట నిజంగా. అష్టచెమ్మ అనేది
పిల్లలు 15 ఏండ్లు 14 ఏండ్ల ఆడపిల్లలు కూడా ఆడేవాళ్ళు మగ ఉమ్. పిల్లలతో పాటు. అదే అవును. అనేది అప్పుడు బ్యాడ్ ఆలోచన అనేది లేదు. లేదు. మగ పిల్లలకి లేదు, ఆడపిల్లలకి లేదు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ప్రతి స్మార్ట్ ఒక్క చిన్న పిల్లల కాడ నుంచి ఏం పెద్దవాళ్ళు జరుగుతుందో ఏం అది జరుగుతుందో కూడా తెలియట్లేదు. తెలియ ఇది చూడడము మరి ఈ అవును. చూడడం వల్ల వస్తుందా, వాళ్ళ అవును. ఆలోచన విధానం ఇలా ఉంటుందా నాకు అవును. అర్థం కావట్లేదు. అవును. ఇప్పుడు మారడం అనేది మనం ఇంట్లో కొన్ని ఈ స్కూల్కి వెళ్తారు, అవును. ఏంటనేది కూడా కొన్ని మెన్షన్ తెలీదు. చేయాలి, చెప్పాలి స్కూల్లో కూడా. చెప్పాలి. ఇప్పుడు ఏదైతే మనం పోతున్నారో పిల్లలకు అవగాహన, ఇప్పుడు సిచ్యువేషన్ ఇది ట్రెండింగ్, ఇప్పుడు ఇలా జరుగుతుంది, అవును. ఇలా చెయ్యొద్దండి, చేయొద్దని ఇది చెప్పాలి. మోటివేషనల్ గా కొన్ని అనేది టాకింగ్ అనేది చెప్తారు ఉండాలి, ఇక్కడ చెప్పాలి. చెప్తారు. అంటే అవును. మా బాబుకి గానీ రీసెంట్ గా మా హాస్టల్లో స్కూల్లో సార్ చెప్తారు. ఉమ్, గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని చదివించేది, ఉమ్, మాకు ఉమ్, ప్రైవేట్ లో చదివించేంత స్తోమత అయితే లేదు. ఉమ్, ఉమ్, మీ అమ్మా నాన్న మేస్త్రి పని చేసి కష్టపడుతున్నారు కదా, ఉమ్, వాళ్ళకి ఎటో చదువు లేక ఆ ఉమ్, కూలి పని చేసుకుంటున్నారు. ఉమ్, మీరన్నా చదువుకొని మీ ఉమ్, అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తా ఉండండి, వాళ్ళు కూలి పని చేసుకుంటున్నారు కదా. మేస్త్రి పని అంటే ఊరకలేదు, ఉమ్, వాళ్ళు 5 ఫ్లోర్లు ఎక్కి చెయ్యాలంటే చాలా కష్టము. ఆ పని ఉమ్, చేసే వాళ్ళు ఉమ్. చేయలేరు అసలు. చాలా ఎంత ఉమ్. సిమెంట్ కట్ట మోయాలంటే 5 ఫ్లోర్లు ఊరుకుందా?